ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे। ఓం శాంతి. ఈరోజు మురళి 3/2/2022 मुरली। मीठे बच्चे, सदा इसी रूहार में रहो कि बाप हमको वापस ले जाने के लिए आए हैं। अब सबको वापस चलना है. మధురమైన పిల్లలరా, సదా ఇదే నశలో ఉండండి. బాబా మమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళిపోవటానికి వచ్చారు. ఇప్పుడు అందరము తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇదే నశలో ఉండండి. ప్రశ్న: तुम बच्चे इस समय सबसे बड़े ते बड़ा पुण्य कौन सा करते हो? పిల్లలు, మీరు ఈ సమయంలో అన్నింటికన్నా అతి గొప్ప పుణ్యం ఏంటి చేస్తున్నారు? ఎటువంటి పుణ్యం చేస్తున్నారు? ఉత్తర్: अपना सब कुछ शिव बाबा के आगे समर्पण कर देना, ये है बहुत बड़ा पुण्य. తమ సర్వస్వం శివ్ బాబా ఎదురుగా సమర్పణ చేసేయటం ఇది చాలా గొప్ప పుణ్యం. सरेंडर कर पूरा श्रीमत पर चलने से बहुत ऊंच पर मिल जाता है. బాబా పైన అన్ని సమర్పించేసి తర్వాత బాబా ఎలా చెప్తే అలా అన్ని పూర్తి శ్రీమతం పైన నడవడం వలన చాలా ఉన్నత పదవి లభించేస్తుంది మనకు. కాబట్టి ఇది గొప్ప పుణ్యకర్మ మనం చేసుకుంటున్నాం సంగమయుగంలో. ప్రశ్న: कौन सी एक नई बात మనుషుల की बुद्धि में बहुत मुश्किल बैठती? ఇటువంటి ఒక కొత్త విషయం మానవుల బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటుంది. उत्तर: शिव बाबा जो निराकार है, उसने ब्रह्मा के तन में प्रवेश किया है, वही सबसे बड़े से बड़े आसामी है, उनका ही ऊंची से ऊंचा पाठ है. ये नई बात मनुष्यों की बुद्धि में बहुत मुश्किल बैठते हैं. శివ బాబా ఎవరైతే నిరాకారుడో అతడు బ్రహ్మతనులో ప్రవేశించారు. అతడే అందరికన్నా అతి గొప్ప వ్యక్తి, అతి గొప్ప పాత్రధారి డ్రామాలో. అతనిది ఉన్నతోన్నతమైన పాత్ర ఉంది. ఈ కొత్త విషయం మానవుల బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటుంది అని చెప్తున్నారు బాబా. గీత్: ఏ కౌన్ ఆజ్ ఆయా సవేరే సవేరే, ఇది ఎవరు వచ్చేది రోజు ఉదయమే అని పాట. ఓం శాంతి. शिव बाबा बैठकर अपने बच्चों को समझाते. बच्चे तो समझ गए हैं कि शिव बाबा निराकार है और हम आत्माएं भी निराकार हैं. उनको ही बैठ समझाते. शिव बाबा కూర్చొని తన పిల్లలకు
చెప్తున్న విషయాలేవి. పిల్లలైతే అర్థం చేసుకున్నారు కదా. శివ బాబా నిరాకారుడు మరియు మన ఆత్మలు కూడా నిరాకారి రూపంలో ఉన్న ఆత్మలే. అటువంటి ఆత్మలమైన మనకు కూర్చొని బాబా చెప్తున్నారు. ఏ యుక్తి సిర్ఫ్ ఏకి బాప్కే పాసి. ఈ యుక్తి ఒక బాబా దగ్గరే ఉంది. అతడు వచ్చినప్పుడు శరీరాల్ని చూడకుండా మన ఆత్మల్ని చూస్తూ జ్ఞానం చెప్పటం. बाप बैठ समझाते భగవాన్ కిస్కే సాత్ బాత్ కరుతే హై. బాబా కూర్చొని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు. మురళి రోజు వింటున్నాం కదా, ఇదేంటి భగవంతుడు మనతో మాట్లాడుతున్న మాటలు కదా. ఎవరికి ఎవరికి వినిపిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? అప్ని బచ్చే ఆత్మకి సాత్, తన పిల్లలుగా అయిన ఆత్మలతో మాట్లాడుతున్నారు బాబా కదా. ప్రపంచంలో అందరూ ఉన్నారు కానీ ఎవరు వాళ్ళు వచ్చి వినటం లేదు కదా. बच्चे भी जानते हैं और बाप भी जानते हैं आत्मा शरीर बिगड़ तो कुछ सुन ना सके, शरीर द्वारा ही सुनती हैं. పిల్లలకు కూడా ఇది తెలుసు, బాబాకు కూడా తెలుసు. మన ఆత్మలతో బాబా మాట్లాడుతున్నారు. అయితే ఆత్మ శరీరం లేకుండా వినలేదు కదా. ఆత్మ మీరు ఎలా వింటున్నారు? శరీరం ద్వారానే బాబా చెప్తున్న మాటలు వింటున్నారు. एक ही ये सत्संग है जिसमें परम पिता परमात्मा बैठ समझाते, बाकी जो भी सभी आत्माएं उन सबको अब साथ ले जाना, क्योंकि ड्रामा का चक्र अब पूरा हुआ है. ये सारे भारतवासियों की ही बात है. ఒకటే ఇది సత్సంగము. ఇక్కడైతే పరంపిత పరమాత్మ స్వయంగా కూర్చొని మాట్లాడుతున్నారు. పరంపిత పరమాత్మ స్వయంగా ఆత్మలందరినీ తోడుగా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు డ్రామా చక్రం పూర్తయిపోతుంది. ఈసారి భారతవాస్యంకి బాతే. ఇదంతా భారతీయుల విషయం ముఖ్యంగా వస్తుందన్నమాట. ఎందుకంటే పాత్ర అభినయించడానికి ముందు దిగి వచ్చేసారు, మళ్ళీ వాళ్ళు తొందరగా తారే బాబాతో బయలుదేరాలి. ఆటంతా భారతీయులదే కదా. बाप आते हैं भारत में और भारतवासियों को ही कहते हैं बच्चे तुमने सबसे जास्ती पाठ बजाया है. బాబా వచ్చేది భారతదేశంలోనే. భారతీయులకే చెప్తున్నారు పిల్లలరా, మీరు అందరికన్నా చాలా ఎక్కువ పాత్ర అభినయించారు ఇప్పటి వరకు. तुम ही सत्युग में सो देवी देवता थे, अब शूद्र बने हो, फिर से तुमको पढ़ाकर देवी देवता बनाते, औरों को कैसे पढ़ाएंगे? మీరే సత్యుగంలో దేవీ దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు శూద్రులు అయిపోయారు. మళ్ళీ బాబా వచ్చి చదివిస్తున్నారు, దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు ఈ చదువుతో. నా దగ్గర రాని ఇతరులకి నేను ఎలా చదివిస్తాను అని చెప్తున్నారు బాబా. గీత भी भारत की ही है, हर एक का अपना अपना पुस्तक है. గీత కూడా భారతీయులకి వర్తించిన శాస్త్రము. ప్రతి ధర్మానికి వారి వారి శాస్త్రము పుస్తకము అనేది ఉంటుంది. और जो भी धर्म पिताएं आई है वो सब मनुष्य है, उनको अपना अपना शरीर है. ధర్మపితలు ఎవరైతే ధర్మస్థాపన చేయటానికి వచ్చారో వారందరూ కూడా మానవులే. వారి వారి శరీరాలు కూడా వారికి ఉన్నాయి. నెక్స్ట్ నుండి మొదట పరకాయ ప్రవేశం చేసేస్తారు, కానీ తర్వాత నుండి వారి శరీరాన్ని వారు ధరించి జన్మల్లోకి వస్తారు. ये है सभी आत्माओं का निराकार फादर जो नॉलेजफुल है, ड्रामा के ఆది మదంతకు జాంతి. ఇక్కడ మన ఎదురుగా ఉన్నది ఏ ధర్మపితలు కాదు, ఆత్మలందరికీ నిరాకారి తండ్రి జ్ఞానసాగరుడు మనకు చెప్తున్నారు. ఎందుకంటే డ్రామా యొక్క ఆది మధ్య అంత్యము అతనికి తెలుసు. बाप को पढ़ाना भी तुम बच्चों को ही है, क्योंकि तुम ही चक्रवर्ती राजा फिर से बनने वाले हो. బాబా పిల్లలు మీకే చదివిస్తున్నారు కదా. ఎందుకంటే దేవీ దేవతగా మీరే చక్రవర్తి రాజాగా మళ్ళీ కాబోయేవారు. అందుకే మనకే చదివిస్తున్నారు బాబా. సభీ తో మనుష్య సే దేవత नहीं बनेंगे, जो भी
पहले देवी देवता धर्म वाले होंगे, उन्होंने है फिर सैंपलिंग कलम लगेगा। जब देवी देवता धर्म की पूरी स्थापना हो जाएगी तो फिर और सब मठ पंथ विनाश हो जाएंगे, सभी आत्माओं को बाप वापस ले जाएंगे। బాబా చెప్తున్నారు, అందరూ మనుషుల నుండి దేవతలుగా తయారవటానికి వచ్చి చదువుకోలేరు కదా. ఈ చదువు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటుంది, అందరు చదువుకుంటారా? అర్హత అందరికీ రాదు. అలాగే దేవతలుగా తయారు చేసే చదువు బాబా పరమాత్మ వచ్చి చదివినప్పుడు అందరూ చదవలేరు. ఇది ఎవరైతే మొదట్లో దేవీదేవత ధర్మంలోని ఉండి ఇప్పుడు దిగజారిపోయి ఉన్నారో వారిదే మళ్ళీ అంటు కడుతున్నారు బాబా ఈ చదువు ద్వారా. అందుకని ఆ ఆత్మలే ఇక్కడ వచ్చి చేరుతారు మళ్ళీ దేవతలు అవ్వటం కోసం. ఎప్పుడైతే అందరూ ఇక్కడ చేరిపోతారో దేవీ దేవత ధర్మం పూర్తిగా స్థాపన అయిపోతుందో మిగిలిన మఠాలు అన్నీ మిగిలినవన్నీ ఫినిష్ అయిపోయి ఒకే ధర్మం అనేది ఉంటుంది అప్పుడు సత్యుగంలో. ఎందుకంటే ఆత్మలందరినీ బాబా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాబా ఆతే పతి దునియామి అక్కడ సబ్కు వాపిస్లు చేయాలి. పతిత ప్రపంచంలోనే బాబా వస్తున్నారు, ఎందుకంటే అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోవటం కోసం. बच्चे जानते हैं जो सहज राजयोग हम कल पहले भी सीखे थे वो अब सीख रहे हैं. పిల్లలు తెలుసుకున్నారు కదా ఏదైతే సహజ రాజయోగం కల్ప పూర్వం కూడా మనం నేర్చుకున్నాము, ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నాము. विनाश नज़दीक आएगा तो सबकी आंख खुलेगी. వినాశనం అనే ఎదురుగా ఎప్పుడైతే వస్తుందో అందరి కళ్ళు తెరుచుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పిన వినని వాళ్ళు కూడా కళ్ళు తెరవబడతాయి. अभी तो सिर्फ तुम ही निश्चय करते कि परम पिता परमात्मा की इस तन में प्रवेशता होती. వినాశనం వచ్చాక అందరూ అర్థం చేసుకుంటారు, కానీ ఇప్పటికీ మీకు మాత్రమే నిశ్చయం ఏర్పడింది. పరంపిత పరమాత్మే ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి వచ్చి మన ఎదురుగా చదివిస్తున్నారు. ఎవరు? పరంపిత పరమాత్మ. అంటే ఇది ఏదో పేరు పెట్టుకున్న ఇది కాదు కదా. సహజంగా ఎవరైతే పరం అయి ఉన్నారు ఈ సృష్టిలో అతడే వచ్చి ప్రవేశించారు ఈ తనువులో. गाते भी है गाइड अथवा लिबरेटर आएगा जो सबको दुख से लिबरेट कर ले जाएगा. ముక్తి ప్రదాత అతడు వచ్చి ముక్తి ఇస్తాడు, అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది శాస్త్రాల్లో కూడా మనం విన్నాం కదా, భక్తిలో ఈ భావన అనేది ఉంటుంది కదా, భగవంతుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏ జో బ్రహ్మ హై ఉస్మే పరం పిత పరమాత్మనే ప్రవేశ్ కియా. కాబట్టి ఇప్పుడు పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మలో ప్రవేశించారు మనల్ని తీసుకొని వెళ్ళిపోవటానికి. లిబరేటర్ కదా ఆయన, ముక్తి ప్రదాత కదా, తీసుకొని వెళ్ళటానికి వచ్చేసారు. ఇక ఇతని బడితే బడి ఆసామి హోగై. ఎంత గొప్ప వ్యక్తి అయ్యారు బాబా, ఎంత గొప్ప ఆసామి. तुम बच्चों को इतनी रुहाब में रहना है कि बाप हमको लेने आया है. बाप कहते मुझे याद करो. उस रिकॉर्ड से बहुत मुश्किल कोई देखते हैं. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నశలో ఉండాలి, బాబా మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. అంత గౌరవము, ఆ గుర్తింపు. బాబా ఎందుకు వచ్చారు, నన్ను ఎలా తయారు చేస్తున్నారు, ఆ గుర్తింపు మన బుద్ధిలో ఉండాలి కదా. రిగార్డ్, అంత రిగార్డ్తో బాబాని చూడడం అనేది చాలా కష్టమే. బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క సెంటర్లో చూస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు, అందులో ఎంతమంది కదే ఎవరు మన ఎదురుగా వచ్చారు, ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చారు, ఏం ప్రాప్తి పొందుతున్నాం, ఈ గుర్తింపు, ఆ రిగార్డ్, భగవంతుడి యొక్క విలువ. భగవాన్కి కితనీ మహిమ అది కొద్ది మందికి ఉంటుంది కదా. वही सर्वशक्तिमान है, दूसरे कोई की इतनी महिमा है नहीं. इतना रिगार्ड तुम बच्चों को रखना है. భగవంతుని మహిమ ఎంత ఉంది, అతడే సర్వశక్తివంతుడు, వేరే వాళ్ళెవరికి ఇంత మహిమ లేదు. అంత గౌరవం పిల్లలు మీకు ఉండాలి బాబా పైన.
संगठन में तुम जब बैठते तो याद अच्छी रहती, फिर इधर उधर जाते हो तो वो याद रहना मुश्किल नहीं. సంఘటనలో వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు इसलिए बोला जाता है सेंटर में आके సంఘటన में मुरली सुनो याद करो. సంఘటనలో కూర్చున్నప్పుడు బాబా స్మృతి బాగుంటుంది. మళ్ళీ అటు ఇటు మీరు వెళ్ళినప్పుడు కొంచెం బాబా స్మృతిలో ఉండడం కష్టమవుతుంది. సంఘటన యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఒకరి అంటే అందరూ కూర్చొని చేసినప్పుడు అది ఈజీగా మనకి ఏర్పడుతుంది యోగా. అందుకే సంఘటనలో కూర్చొని మురళి వినడము, యోగం చేయటము, దీని ద్వారా ప్రాప్తి ఉందని చెప్తారు బాబా. అంటే పురుషార్థం ఇంకా ఈజీ అవుతుంది. అలాగని ప్రతి సమయంలో సంఘటనలోని ఉండలేం కదా, కొద్దిసేపు అయితే రోజులో గంటైనా కొద్దిసేపైనా మనం ఈ వైబ్రేషన్స్ ఈ వాతావరణంలో వస్తే దాని ఎఫెక్ట్ రోజంతా మన మీద పనిచేస్తూ ఉంటుంది. మరి తర్వాత కూడా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? घड़ी घड़ी अपने को देही अभिमानी समझो, तब बाप को याद कर सकेंगे. క్షణ క్షణము మిమ్మల్ని మీరు ఆత్మ అనుకునే అభ్యాసం చేస్తూ దేహి అభిమానిగా తయారవుతూ ఉన్నట్లయితే బాబాను జ్ఞాపకం చేయగలరు. ఏదైతే సంఘటన నుండి బయటకు వెళ్ళాక బాబా స్మృతి కష్టం అయిపోతుంది అంటున్నారో, ఆ కష్టం అనేది లేకుండా బాబా స్మృతి చేయటానికి ఈజీ అవుతుంది. దీని ద్వారా ఆత్మ అనే స్మృతి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆత్మ 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 అనుకోవడం కాదు, ఫీల్ అవ్వాలి. నేను ఆత్మికత ఇది చేస్తున్నాను, నేను ఆత్మికత మనసుతో ఇది ఆలోచిస్తున్నాను, నా ఆత్మిక మనసులో సంకల్పాలు ఎటువంటివి నడుస్తున్నాయి, ఎన్ని నడుస్తున్నాయి, ఎంత స్పీడ్ ఉంటుంది, వాటిని ఎలా నేను నడిపించాలి. ఇదంతా ఏంటి మనలో మనం అలా గమనిక ఆత్మను అనే స్మృతి పెట్టుకొని ఇది ఆత్మాభిమాని స్థితి అంటారు. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మనం బాబాని జ్ఞాపకం చేయగలం. లోపల మనస్సు ఉంది, బుద్ధి ఉంది, సంస్కారం ఉంది, దేని పని ఏది చేస్తుంది. ప్రతి ఇండివిజువల్ వ్యక్తిలోని వారి వారి మనస్సు, బుద్ధి, సంస్కారం దాని పాత్ర అది చేస్తూ ఉంటుంది కదా. అది ఎవరిది వాళ్ళకే లోపల అది అనుభవం కావడము. పాత సంస్కారాలు, కోపం వచ్చేస్తుంది, లేకపోతే ఆవేశం వచ్చేస్తుంది, నా సంస్కారం ఇది ఉంది పూర్వజన్మలు, దీన్ని ఇప్పుడు కడుక్కోవాలి నేను, అర్థమవుతుంది కదా. ఇలా అలాంటి ఆ కాన్షియస్లోకి వెళ్ళి ఆత్మని అబ్జర్వ్ చేసుకోవడం, ఆత్మని నేను చూస్తున్నాను కదా, ఆత్మనే తింటున్నాను కదా బాబా తోడులో, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఆత్మాభిమాని అవుతుంటే బాబా స్మృతి ఉండడం కష్టము లేదు అనిపిస్తుంది. ऐसे बाप के साथ बड़ा रिकॉर्ड से चलना पड़े, परंतु बाबा साधारण होने कारण वो रिकॉर्ड नहीं रहते. ఇంత గొప్ప బాబాతో చాలా గౌరవించి నడుచుకోవాలి కదా. చాలామందికి అసలు బాబా స్మృతి చేయడానికి కూడాను అంటే లేవలేము, మనము రోగిగా ఉన్నాం, బెడ్ మీద ఉండి కూడా చేయండి అంటారు బాబా. కానీ మనకు కాలు చేతులు ఓపిక ఉంది అంటే కొంచెం నీట్గా తయారయ్యే బాబాని జ్ఞాపకం చేయడానికి కూర్చునేటప్పుడు నిరంతరం చేయాల్సింది ఇది. బాబా అంటారు స్నానం చేసినప్పుడు కూడా చేయండి బాబా స్మృతి, వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా, బాత్రూంలో ఉన్నప్పుడు కూడా. కానీ అలా అని మనము యోగంలో కూర్చోవలసిన టైంలో మనము ఎలా పడితే అలాగా కూర్చోకూడదు కదా. రికార్డు ఉండాలి. బాబాని జ్ఞాపకం చేయడానికి కూర్చొని నీట్గా కూర్చొని మనం చేయడం, ఇలాంటి అలవాట్లు ఇవన్నీ అంటే ఇది ఫిజికల్గా భౌతికంగా ఒక చిన్న గమనిక. అంటే ప్రతి చిన్న దానిలో కూడా అమ్మో బాబాని జ్ఞాపకం చేయడం, అమ్మో బాబా కదా, భగవంతుడు కదా, ఒక వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా భగవంతుడి కోసం చేస్తున్నాం కదా, ఆ రికార్డ్ ఇచ్చి నడవాలి కదా. కానీ బాబా సింపుల్గా ఉన్న తనువులో వచ్చారు కదా, సింపుల్గా ఉన్న కారణంగా ఆ రికార్డ్ ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్పారు, చేస్తే చేసాము, లేకపోతే లేదు అనేలా కూడా అంత ఈజీగా తీసుకుని నడిచే వాళ్ళు ఉన్నారు. ऐसे बाप के साथ बड़ा रिकॉर्ड से चलना पड़े, परंतु बाबा साधारण होने के कारण वो रिकॉर्ड नहीं रहता. समझते भी है कि बाबा कालों का काल है. ये शिव बाबा जिसको तुम बाप दादा कहते हो ये सबको साथ ले जाएगा. మీరు అర్థం చేసుకున్నారు కూడా. బాబా కాలునికి కాలుడు, అందరినీ తీసుకుని వెళ్తారు బాబా. ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్ళడం అంటే మీనింగ్ ఏంటి?
లెక్కాచారాలు కంప్లీట్ చేసి పట్టుకెళ్ళాలి కదా. మీ అప్పులన్నీ మీరు తీర్చకపోతే 4 దెబ్బలు కొట్టి బాబా దాన్ని కంప్లీట్ చేయించి పట్టుకెళ్ళాలి ఇంటికి కదా. అందుకే కాలునికి కాలుడు అన్నారు బాబాని. అంటే మేము వస్తాము ఇంటికి రాము అన్న అందాన్ని పట్టుకొని వెళ్తారు బాబా. बाबा को ऊंचे ऊंचा पाठ मिला हो जिसको सारी दुनिया याद करती है. బాబాకు ఉన్నతోన్నతమైన పాత్ర లభించింది. అందుకే ప్రపంచమంతా అతన్ని జ్ఞాపకం చేస్తారు, పిలుస్తారు. ఆత్మ క్యా చీజ్ ఏ కోయి और बता ना सके. ఆత్మ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. ఇంకెక్కడ మనం ఇంత స్పష్టంగా వినలేదు కదా. कहते हैं लिंग है पूजा तो शिवलिंग की होती है. పరమాత్మ అంటాం కదా. అంటే అతని ఆత్మ ఒక లింగము అని అనుకొని శివలింగాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. హమ్ భీ లిఖతే హే జ్యోతిర్లింగం పరంతు వాస్తవం ఇతనా బడా హై నీ. మనం కూడా జ్యోతిర్లింగము అని రాస్తుంటాం కదా మన పాంప్లెంట్స్లో కానీ కొన్ని పుస్తకాలలో కానీ వాస్తవానికి లింగము అని అనగానే ఆ గుడిలో పెట్టిన ఆ రాతితో ఉన్నది గుర్తొస్తుంది కదా. అంత పెద్ద రూపమైతే కాదు బాబాదేమో. ఏతో స్టార్ మిస్సలే ఒక బిందు స్టార్ నక్షత్రంలో ఉంటారు బాబా. ఇన్మే भी सारा पाठ भरा हुआ ये भी किसकी बुद्धि में नहीं आएगा. అంత చిన్న నక్షత్రం బిందు బాబాలో కూడా పాత్ర ఎంతో నిండి ఉంది. కానీ ఇది కూడా ఎవరి బుద్ధిలో అర్థం కాని విషయాలు. जब सुनेंगे आत्मा स्टार है परमात्मा भी स्टार है तो वंडर कहेंगे कि कितना वो ताकतवान इसमें प्रवेश होता है जो पूरे 84 जन्म लेते हैं. जो ब्रह्मा है उसमें बैठ सारी नॉलेज देते हैं कि तुम आत्मा हो, तुम्हारे 84 जन्म अब पूरे हुए हैं, अब मुझे याद करो तो विकर्म विनाश होंगे. ఎప్పుడైతే ఈ జ్ఞానం వింటారో అప్పుడు ఎవరి బుద్ధిలోనైనా పడే అవకాశం ఉంది. ఆత్మ కూడా ఒక స్టార్, పరమాత్మ కూడా ఒక స్టార్లా ఉంటారు. ఆశ్చర్యపోతారు కదా. ఇంత పెద్ద లింగం అనుకున్నాం కానీ ఇంత చిన్న స్టారా అని అనిపిస్తుంది కూడా విన్నప్పుడు. ఎంత శక్తివంతుడు కదా బాబా. బ్రహ్మా బాబాలో ప్రవేశించారు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో ఎవరు బ్రహ్మా బాబా, అతనిలో కూర్చొని శివ బాబా జ్ఞానం ఇస్తున్నారు. నువ్వు ఆత్మ, నీవి 84 జన్మలు పూర్తయిపోయాయి. ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ వికర్మలు వినాశనం అవుతాయి అని ज्ञानम इస్తున్నారు కదా. अभी तुम बच्चों को ख्याल में आता है कि आत्मा कितनी छोटी बिंदी उसमें 84 जन्मों का पाठ है जो अपने समय पर एक्यूरेट रिपीट करना ही है. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఆలోచన వస్తుంది కదా, ఆత్మ ఎంత చిన్న బిందు, ఇందులో 84 జన్మల పాత్ర ఉంది. అది కూడా టైం వచ్చినప్పుడు ఎక్కేరేట్గా రిపీట్ అయిపోతూ ఉంటుంది. లోపల రీల్ రికార్డ్ అయిపోయింది. ఏ రోజు ఏం జరగాలి, ఎక్కడ ఎప్పుడు ఇలా మనది పాత్ర నడవాలో. परंतु शिव बाबा का सबसे ऊंचे से ऊंचा पाठ है. जो ड्रामा में राजा रानी को ऊंचा पाठ मिलता है ना, ये भी बना बनाया ड्रामा है जो रिपीट होता ही रहता है. और तुम बच्चे ये भी जानते हो तो ऊंचे से ऊंचे पाप को ऊंचे से ऊंचा पाठ मिला हुआ है. तुम्हें सारे बेहद का ड्रामा बुद्धि में है. బాబా చెప్తున్నారు, మామూలు డ్రామాలలో చూడండి రాజా రాణి పాత్ర పోషిస్తే ఏమంటారు, ఉన్నత పాత్ర కదా వాళ్ళది. అలానే ఇది కూడా తయారు చేసి చేయబడి ఎప్పుడో తయారైపోయి ఇప్పుడు అదే మళ్ళీ తయారవుతున్నా, సేమ్ రిపీట్ అవుతున్నా అలాంటి డ్రామా. ఇందులో ఉన్నతోన్నతమైన పాత్ర ఉన్నతోన్నతమైన బాబాకు లభించింది. కాబట్టి మీ బుద్ధిలో కూడా ఈ అనంతమైన డ్రామా అనేది ఉంది కదా. దీని యొక్క జ్ఞానం बाबा सुप्रीम सोल कैसे साधारण तन में प्रवेश करते हैं. शास्त्रों में तो अर्जुन का रथ घोड़ा गाड़ी बना दिए. रथ का अर्थ कितना बड़ा है, ये है उनका रथ. सुप्रीम सोल పరమాత్మ ఎలా సాధారణతనంలో ప్రవేశించి వస్తున్నారు చూడండి. విభూతి, బొట్టు, మాల, వస్త్ర
రంగు అంటే కాషాయం ఇది వస్త్రాలు ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారంటే ఎంత ఉంటుంది కదా. అసలు పరమాత్మ కాదు వాళ్ళు, వాళ్ళు ఒక పీఠాధిపతి మహాత్మాగా రోల్ వాళ్ళది డ్రామాలో. అయినా కూడా ఎంత జడలు పెంచేసి విభూతి బొట్టు మాల కాషాయ వస్త్రాలు కమండలం ఇంకా పీఠాధిపతి అంటే ఒక దానికి ఒక ఛత్రం ఉంటుంది పైన, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ శిష్యులు వచ్చి పట్టుకొని కూర్చుంటారనమాట. ఎంత అంటే ఇవన్నీ షో ఎంత ఉంటుంది బయటికి, ఆహో పీఠాధిపతి అని తెలియడం కోసం కదా. కానీ బాబా ఏ తనువులో వచ్చారో అంత సాధారణ తనువులో వచ్చారు బాబా. శాస్త్రాల్లో అయితే అర్జునుడి యొక్క గుర్రపు రథంలో వచ్చి కూర్చున్నారని చూపించారు. రథం యొక్క అర్థం ఎంత గొప్పదనుకున్నారు? గుర్రాల రథం కాదు, బ్రహ్మ బాబా శరీరం. శరీరాన్ని గుర్రపు రథంగా కూడా పోల్చొచ్చు కదా. ఇంద్రియాలు గుర్రాలు, ఆత్మ ఇందులో రథసారథి. అటువంటి ఒక రథంలో పరమాత్మ వచ్చారు. పరమాత్మ కృష్ణుడైతే బ్రహ్మ అర్జునుడు. బ్రహ్మాత్మ ముందు నుండి ఉంది కదా, తర్వాత పరమాత్మ వచ్చారు. ఇదే కృష్ణ అర్జునులు ఒక రథంలో కూర్చున్నారని చూపించారు. परमपिता परमात्मा खुद कहते मैं इनमें प्रवेश कर तुमको सभी बातें समझाता हूँ. परमपिता परमात्मा స్వయంగా చెప్తున్నారు, నేను ఇతనే తనువులో ప్రవేశించే అన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఏ జ్ఞాన్కి బాతే కోయి శాస్త్ర ఆది మే నహీ, నేను చెప్పే ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లో లేదు అని కూడా చెప్తున్నారు బాబా. शिव बाबा ने ब्रह्मा तन में प्रवेश किया है. ये बिल्कुल नई बात होने के कारण किसकी बुद्धि में बैठती नहीं. शिव बाबा ये స్వయంగా బ్రహ్మతనులో ప్రవేశించి వచ్చారనేది ఇక్కడ కొత్త విషయమైన కారణంగా ఎవరి బుద్ధిలో కూర్చోటం లేదు. ఎందుకంటే ఎక్కడైనా సత్సంగంలో వెళ్తే స్వామి గారు ఎదురుగా వచ్చారు అలా అనుకుంటారు కదా. ఇక్కడ అలా కాదు కదా. ఇతని తనువులో ఇంకొకరు పరమాత్మ, ఇంకొకరంటే ఇంకెవరో కాదు, సాధారణమైన వారు కాదు, స్వయం భగవంతుడు వచ్చి చెప్పటము అనేది ఇది అర్థం కాని విషయం, కొత్త విషయం అవడం వలన. अब बाप कहते बच्चे देही अभिमानी बनो. अब तुमको परम पिता परमात्मा पढ़ाते, उनको ही याद करना है, वो इस तन में बैठे. इनको तो तुम दादा कहते थे, ये बाप दादा दोनों कंबाइंड हैं. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలరా ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఇప్పుడు మీకు పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు కాబట్టి అతనినే మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఈ తనులో వచ్చి కూర్చున్నారో, ఈ తను ఎవరైతే ఉన్నారో బ్రహ్మ దాదా అనేవారు కదా ఇతన్ని. అందుకే ఆయన బాబా పైనుండి వచ్చినవారు, ఈయన దాదా. దాదా అంటే సింధీలో ఇంకా కొన్ని భాషలలో పెద్ద అన్నయ్యని దాదా అంటారనమాట. తండ్రి తర్వాత పెద్ద అన్నయ్యదే కదా, మాస్టర్ తండ్రి అవుతారు, వాళ్ళు తండ్రి సమానం కదా. అలాంటి పాత్ర బ్రహ్మ బాబాది కాబట్టి దాదా అనేవారు. ఇద్దరిని కలిపి బాప్ దాదా, ఇద్దరు కంబైన్డ్గా ఉన్నారు కదా, బాప్ దాదా అని పిలుస్తాం కదా. తుమ్ బాప్ దాదాకి బులాతే హోనా, ఇద్దరిని కలిపి బాప్ దాదా అని పిలుస్తుంటాం కదా మనం. పहले बाप फिर दादा फिर ये तुम्हारी माँ भी है. ये गुह्य बातें समझाते हैं. ముందు బాప్ ఎవరు? శివ బాబా. తర్వాత ఈ దాదా ఎవరు? బ్రహ్మ. ఇతను దాదాయే కాదు, అంటే పెద్ద అన్నయ్యే కాదు, ఆత్మరూపంలో అందరూ అన్నదమ్మలే కదా, అక్క చెల్లి లేరు ఇంకా. అందుకే పెద్ద అన్నయ్యగా మనం దాదా అన్నాం. శరీర రూపంలోని సంగమయుగ పాత్రకు వస్తే తల్లి కూడా అయ్యారు. అంటే శరీర రూపంలో స్త్రీ కాకపోవచ్చు, కానీ జీవాత్మ రూపంలో అభినయించాల్సిన పాత్ర బ్రహ్మ బాబా. శివ బాబాకు తనువు ఇచ్చి మనందరినీ అడాప్ట్ శివ బాబా అతని ద్వారా అడాప్ట్ చేసుకోవడం. అందుకే మీ తల్లి కూడా అయిపోయారు బ్రహ్మ. దాదా కూడా మరియు తల్లి కూడా అయ్యారు. అతడు తండ్రి అయితే అయినా తల్లి అయ్యారు మనకి. ఇవన్నీ గుహ్యమైన విషయాలు చెప్తున్నారు బాబా. ఏ హే బ్రహ్మపుత్ర నది, ఏ సాగర్ని ఎబడైతే బడినది ఇంకో కहेंगे फिर है సరస్వతి. ఇతడు ఇంకా ఏంటి, తల్లే కాదు బ్రహ్మపుత్ర నది కూడా బ్రహ్మ బాబా.
సముద్రం అనైతే అనలేం. అతిపెద్ద నది ఇతడు. ఎవరు? బ్రహ్మపుత్ర, బ్రహ్మ బాబా. శివ్ బాబా సముద్రం, సాగరుడు. ఫిర్ హే సరస్వతి. తర్వాత సరస్వతి నది ఉంది కదా, ఎవరు? जगदम्बा सरस्वती मम्मा। तुम हो ज्ञान सागर से निकली हुई ज्ञान गंगाएं। सरस्वती తర్వాత బ్రహ్మపుత్ర నది ఫస్ట్, తర్వాత సరస్వతి నది, తర్వాత మీరందరూ కూడా నదులే. జ్ఞానసాగరుడు బాబా నుండి తయారవుతున్న నదులు. ఉన్హోనే ఫిర్ ఓ చిత్ర బనా దియా. వాళ్ళు అక్కడ ఒక దేవి బొమ్మ, ప్రతి నది ఒడ్డున కూడా ఒక దేవి విగ్రహం పెట్టి, సరస్వతీదేవి, గంగానది దగ్గరికి వెళ్తే గంగాదేవి, అలా పెట్టి ఆ విగ్రహాలు తయారు చేశారు. కానీ మీరు అసలు ब्रह्मपुत्र कहाँ से निकली ये उनको क्या पता। फिर सिंध सरस्वती कभी नाम है। బ్రహ్మపుత్ర నది ఎక్కడి నుండి వెలువడింది ఏం తెలుసు బయట వరకు? ఆ నదిలో వెళ్ళి స్నానాలు చేస్తుంటారు కదా. అది స్థూలమైన నది. బ్రహ్మపుత్ర నది అసలైన నది సాగరం నుండి తయారైంది, శివబాబా నుండి నేర్చుకుని కదా. తర్వాత సింధు నది కూడా ఒకటి ఉంది, సరస్వతి నది కూడా ఉంది. ఇవన్నీ నదుల పేర్లు. కుछ न कुछ थोड़ा बहुत शास्त्रों में है। आत्मा ही पावन, आत्मा ही पतित बनती है। शरीर के लिए नहीं कहा जाता है, आत्मा के लिए कहते हैं। इस समय प्राय सभी पतित है। शरीर तो किसका पवित्र नहीं, सभी पापात्मा है। బాబా చెప్తున్నారు, కొన్ని మాటలు ఎక్కడో కొద్దిగా శాస్త్రాల్లో ఉన్నాయి, మనం బాబా చెప్పే విషయాలు అన్నట్టు కొన్ని. అంతేకాని క్లియర్గా బాబా ఇచ్చిన జ్ఞానం అలా ఇచ్చినట్టే ఏ శాస్త్రంలో కూడా లేదని చెప్తున్నారు బాబా. ఆత్మయే పావనం, పతితం అవుతూ ఉంటుంది, శరీరం కాదు కదా. ఏమంటాం? పతితాత్మ, పాపాత్మ అలా అంటాం. పావనాత్మ శరీరం కాదు కదా, శరీరం అలా అవ్వదు కదా. ఈ సమయంలో అందరూ పతితులు అయిపోయారు. శరీరాలు కూడా ఎవరివి పవిత్రమైన లేవి, ఎందుకంటే ఆత్మలందరూ పాపాత్మ అయిపోయి ఉన్నారు. సబ్సే జాస్తి పుణ్యాత్మ తుమ్ బంతే హో. అందరికన్నా పుణ్యాత్మ మీరు తయారవుతున్నారు. ఎందుకు? సబ్ కుచ్ శివ బాబాకు సరెండర్ కర్తే, ఎందుకంటే మీరు సర్వం శివ బాబాకు సమర్పిస్తున్నారు. ఏమేమి సమర్పిస్తున్నారు? ऐसे बहुत होते हैं जो एक चीज़ सरेंडर कराते। लोभ को సరెండర్ కరో, ఫలాని చీజ్ చూడు. ఒక్కొక్క వస్తువుని సరెండర్ చేయిస్తూ ఉంటారు, చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటది? లోభాన్ని నేను ఈరోజు సరెండర్ చేసేస్తాను బాబాకు, క్రోధాన్ని సరెండర్ చేసేస్తాను బాబాకి ఇచ్చేస్తాను. అలా ఒక్కొక్క వస్తువు, ఫలానాది నేను బాబా కోసం, బాబా చెప్పిన మాట ప్రకారంగా వదిలేస్తాను. అలా ఒక్కొక్కటి సమర్పించేస్తున్నాం కదా. తర్వాత బాబా మురళిల్లో అప్పుడప్పుడు చెప్తారు కదా, తను మన ధనాలు, ఆఖరికి ఒకటి లోపాలు, బలహీనతలు, వికారాలు సమర్పిస్తూ, తను మన ధనాలు సమర్పిస్తూ, ఆఖరికి దేహము కూడా సమర్పిస్తున్నాము. यहाँ तुम जब बाबा के बने तो सब कुछ बाप को सरेंडर करते। బాబా फिर एवजा देते। బాబా పిల్లలయ్యాక అన్నీ సమర్పించేసుకుంటున్నాం మనం, ఒకటి. ఎప్పుడు ఏది అర్థమవుతుందో అదంతా వదిలేస్తున్నాం. అర్థమైన తర్వాత బాబాకి ఇచ్చేయటం, దానికి ప్రాప్తి కూడా బాబా తిరిగిస్తున్నారు కదా. जो जितना श्रीमत पर चलते हैं, सरेंडर करते, उतना उनको दर्जा मिलता है। బాబాకు సమర్పణ చేసుకొని మనం సమర్పణ అయిపోయాం. బాబా ఎలా చెప్తే అలా శ్రీమతం మీద నడుచుకుంటే ప్రాప్తి ఏమి ఇస్తున్నారు బాబా? పదవి అనేది లభిస్తుంది వారికి. ఎంత నడిస్తే అంత పదవి లభిస్తుంది. ముఖ్య है शिव बाबा को याद करना। शिव बाबा यहाँ आते हैं पढ़ाने, सारा दिन तो इसमें नहीं बैठ जाएगा। सेकेंड की बात ये ముఖ్యమైంది, శివ బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. శివ బాబా మనకు చదివించటానికి వచ్చి ఈ తనువులో వెళ్ళిపోతూ ఉంటారు. రోజంతా ఉండిపోరు కదా బ్రహ్మబాబా తనువులో. ఆయన రావాలంటే సెకండ్లో వచ్చేయచ్చు, ఉండిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సెకండ్లో రావడం వెళ్ళడం చేసేవారు బాబా. తుమ్ యాద్ కరో और आ जाएगा। పిల్లలు పిలవగానే బాబా వచ్చేస్తారు బ్రహ్మ బాబా తనువులో గుర్తు చేసుకుంటే. तुम समझते होंगे कि बाबा सदैव यहाँ है, परंतु ये खुद ही भूल जाते। इस समय बाप खुद कहते हैं मैं तो सबको लेने आया हूँ। विवेक भी कहता है कि विनाश तो जरूर होना है।
బాబా చెప్తున్నారు, బాబా సదా ఈ బ్రహ్మ బాబాలో ఉంటారేమో అని మీరు అనుకుంటున్నారా? సదా ఉండరు. ఈ బ్రహ్మ బాబా కూడా అప్పుడప్పుడు నన్ను మర్చిపోతున్నారు కదా అంటున్నారు బాబా, శివబాబా. ఒకవేళ నేను ఆయన తనంలోనే ఉంటే ఇంకా బ్రహ్మ బాబాది కూడా అప్ డౌన్ కాదు కదా ఆ స్మృతి అనేది. ఈ సమయంలో బాబా స్వయంగా చెప్తున్నారు, నేను అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను. మీ బుద్ధి కూడా ఒప్పుకుంటుంది కదా, వివేకం కూడా ఏం ఒప్పుకుంటుంది? వినాశనం తప్పకుండా జరగాలి, జరుగుతుంది, ఇంటికి వెళ్ళిపోతాం, ఒప్పుకుంటుందా? ఇక్కడే ఉందాము అని ఒప్పుకుంటుందా? अब तो बहुत मनुष्य हो गए, विनाश की खूब तैयारियां हो रही हैं. మనం అనుకున్నా ఉండలేము ఇంకెక్కడ. చాలామంది మనుషులైపోయారు, వినాశనానికి కూడా ఎన్ని తయారీలు తయారు చేసేసుకున్నారు, బాంబులు ఎన్ని రకాలు. ये भी तुम ही जानते हो, बाकी और बल कहते विनाश होगा परंतु उसके बाद क्या होगा ये नहीं जानते. ఇది కూడా మీకే తెలుసు, బయట వాళ్ళు కూడా వినాశనం అయిపోతుంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనుకుంటారు, చెప్పుకుంటారు, కానీ వినాశనం అయ్యాక పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అది తెలీదు బయట వాళ్ళకి. మీకైతే అంతా నాలెడ్జ్ ఉంది కదా, ఇంటికి వెళ్తాం, మళ్ళీ సత్తిగలో వస్తాం. तुम्हारे में भी नंबरवार जानते कि बाबा आए हैं, రాజధాని స్థాపన हो रही. పిల్లల్లో కూడా మీలో కూడా బాబా వచ్చారు అనేది, రాజధాని స్థాపన అవుతుందనేది నంబర్ వారీగానే తెలుసుకుంటున్నారు. हम भी बाबा के साथ सर्विस में మదద్గారు, కంఠం को फूल बना रहे हैं. మనము బాబాతో పాటు బాబా సేవలో సహయోగులై ఉన్న ముళ్ళను పుష్పాలుగా तैयार చేస్తున్నాం కదా. भक्ति मार्ग वाले तो बाप को जानते ही नहीं. अगर कहे कि शास्त्र पढ़ने से परमात्मा से मिलने का रास्ता मिलता है तो पहुंच जाने चाहिए, परंतु बाप कहते वापस कोई भी परमधाम गया ही नहीं है. భక్తి మార్గంలో బాబా కోసం ఎవరికి తెలియదు కాబట్టి శాస్త్రాలు చదవండి, భక్తి చేయండి, పరమాత్మను కలుసుకునే మార్గము మనకు దొరుకుతుంది అని చదువుతూ ఉంటారు. అలాగైతే ఎన్నో జన్మల నుండి చదువుతున్నారు, చేరిపోవాలి కదా దాని ద్వారా మార్గం దొరికేది ఉంటే. కానీ బాబా చెప్తున్నారు, అవి చదవడం వలన, భక్తి చేయడం వలన ఎవ్వరు పరంధామానికి వెళ్ళలేదు. బాబాయే దిగి రావాల్సి వచ్చింది. कई समझते नई दुनिया फिर नए सिर उत्पन्न होगी, अनेक दुनिया में मतांतर है. बाप कहते ये सब असत्य है. కొంతమంది అనుకుంటారు ప్రళయం అయిపోతుందంతా, అప్పుడు మళ్ళీ కొత్తగా ప్రపంచం ఒకటి తయారవుతుంది. అదేదో శాస్త్రాల కథ రాశారు కదా, మను అనేటటువంటి వ్యక్తి ద్వారా మళ్ళీ భగవంతుడు సృష్టిని రచించాడు. మత్స్య అవతారంలో వచ్చేసి అందరినీ కూడా, అంటే ఒక మనుషులు కొంతమందిని, ఇంకా చెట్టు చేమ ఈ జీవరాశులు కొన్ని నావలు ఎక్కుతాయి, ఆ నావలో పట్టుకుని వెళ్తాడు, మత్స్య అవతారంలో రక్షిస్తాడు అప్పుడు పృథ్వీని. అప్పుడు ఆ నావలో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళ ద్వారా ఆ ఒక్కొక్క జీవరాశిని ఏదైతే పట్టుకెళ్ళారో ఆ నావలో, వాళ్ళ ద్వారా మళ్ళీ కొత్త సృష్టి తయారైంది. అలా ఏవో కథలు చెప్తారు. ప్రపంచంలో అనేక అభిప్రాయాలు, అనేక మతాలు ఉన్నాయన్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇవన్నీ అసత్యం. ఆ నావ జ్ఞానం అనే నావ ఇది. దీని ద్వారా మనం సతీగానికి వెళ్తున్నాం. వినాశనం అయినప్పటికీ మనం మళ్ళీ జన్మలు తీసుకొని సతీగంలో వెళ్తాం. కాకపోతే వినాశనం అనే పేరుతో చాలా చేంజెస్ వస్తాయి, పరివర్తన, అంతేకాని ప్రళయం అయితే కాదు వాళ్ళు అనుకున్నట్లు. అందుకే బాబా చెప్తున్నారు ఇవన్నీ అసత్యం. सत्य बोलने वाले एक ही बाप एक ही थे, सत श्री अकाल मूर्त. सभी आत्माएं अकाल मूर्त थे, तो सत श्री अकाल एक है, बाकी सभी असत अर्थात झूठ. సత్యం చెప్పేవారు ఒక శివ బాబా. సత్శ్రీ అకాల్ మూర్త్ అని అతని కోసమే సిక్కులు మహిమ చేశారు గ్రంథంలో. వాస్తవానికి మీరు ఆత్మలందరూ కూడా అకాల్ మూర్తే. ఆత్మకి మృత్యు, కాలం, మృత్యు అనేది ఉండదు కదా, కాలుడు భక్షించాడు కదా, అందుకే అకాల్ అయింది ఆత్మ కూడా. కానీ సత్శ్రీ అకాల్ అనేది అయితే అన్నారో అదొక శివ బాబాకి వర్తిస్తుంది. మీరందరూ అకాల్ మూర్తే ఆత్మలన్నీ, కానీ భగవంతుడు సత్శ్రీ అకాల్.
బాకీ సభే అసత్యత झूठ మిగిలిన వాళ్ళందరూ అసత్యం అవుతూ ఉంటారు జన్మల్లో వచ్చి కదా. సత్య జ్ఞాన్ की बातों के लिए कहा जाता है. సత్యం అని జ్ఞానం యొక్క విషయాల కోసమే చెప్తారు. ఈశ్వర్ के लिए जो ज्ञान देते वो सब झूठ. ఈశ్వరుని కోసం ప్రపంచంలో ఎవరెవరు చెప్తున్నారంతా అసత్యమే ఉంది, సరైన జ్ఞానం లేదు ఎక్కడ. गॉडली नॉलेज एक गॉड ही आकर देती. ईश्वरीय ज्ञानम ईश्वरुడే వచ్చి ఇస్తారు. तुम बच्चों को याद रखना है कि ये ड्रामा पूरा होता है, अभी हमको वापस जाना है. ఈ డ్రామా పూర్తయిపోతుంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ఎప్పుడు గుర్తుండాలి మీకు. जैसे नाटक की जब पिछड़ी होती तो एक्टर से समझते अब नाटक पूरा होगा, हम सब घर जाएंगे. हम सब एक्टर्स हैं तो हमको भी नॉलेज का पता होना चाहिए कि अब बाकी थोड़ा समय है. మామూలు డ్రామాలో యాక్టర్స్కి తెలుస్తుంది కదా ఇంకా కొద్ది టైం ఉంది, పావు గంట 10 నిమిషాలు అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటారు కదా. మరి మనం కూడా యాక్టర్సే కదా ఇక్కడ జగన్నాటకం. మరి ఇంటికి వెళ్ళేది ఉందా లేదా? టైం ఎంత ఉంది? చాలా తక్కువ టైం ఉంది. ఇది బుద్ధిలోకి వచ్చేయాలి మీకు, ఎప్పుడు గుర్తొస్తూ ఉండాలి. బాబా ఆయా है हम सभी आत्माओं को ले ही जाएगा, परंतु कब ले जाएगा ये नहीं बताते, क्योंकि ड्रामा है ना, अचानक ही सब कुछ होता रहेगा. బాబా చెప్తున్నారు, బాబా వచ్చారు ఆత్మలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు. కానీ ఎప్పుడు తీసుకెళ్తారు? ఏ రోజు? అది చెప్పరంట బాబా. ఎందుకంటే డ్రామా కదా ఇది, చెప్పేస్తే ఎలాగా? అకస్మాత్తుగానే అన్నీ మీ ఎదురుగా వస్తాయి, అకస్మాత్తుగానే మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు అచానక్ కాబట్టే ఇన్ని రోజుల నుండి మన జీవితంలో జ్ఞానం, యోగం, ఆత్మాభిమాన స్థితి, గుణాలు, శక్తి ఇవన్నీ ధారణ చేసుకోవాల్సిన అవసరం. ఆ సెకండ్లో తయారవ్వలేం కదా. ఇప్పుడు అకస్మాత్తుగా బాబా మనల్ని పట్టుకెళ్ళిపోయినా నిండుగా వెళ్తాం, మనం బాబా స్మృతిలో వెళ్ళగలం. जितना हो सके औरों को भी ये समझाने देनी है. वो इतना नहीं समझते कि ये राइट है, परंतु कहने वाला जरूर समझते, तब तो कहते हैं ना. ఎంత వీలు ఉంటే ఇతరులకు కూడా మీకు అర్థమైన విషయం మీరు చెప్పాలి అన్నారు బాబా. వాళ్ళు అంత అర్థం చేసుకోలేకపోవచ్చు, వాళ్ళకి తెలీదు ఇది రైట్ మనం చెప్తున్నది ఎంతవరకు ఏంటి రైట్ అనేది. కానీ చెప్పే వాళ్ళకు మీకైతే అర్థం అయి ఉంటుంది కదా, ఇది రైట్, ఇది 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 అని. అప్పుడే కదా మీరు వేరే వాళ్ళకి చెప్పగలరు అంటున్నారు బాబా. तुम बच्चों को समझाना है आदि के बाप से तो जन्म जन्मांतर वर्षा लेते आए हो, अब बेहद के बाप से वर्षा लो. तीर उन्हों को लगेगा जिन्होंने कल पहले लिया होगा. పిల్లలు మీరు ఎవరికైనా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. హద్దులో ఉన్న తండ్రి నుండి జన్మ జన్మల వారసత్వం తీసుకున్నారు, లౌకిక ఫాదర్ నుండి. కానీ ఇప్పుడు అనంతమైన తండ్రి భగవంతుని నుండి వారసత్వం తీసుకోండి అని చెప్పాలి. అయితే కల్పపూర్వం ఎవరి ప్రాప్తి పొంది ఉంటే వాళ్ళకే అది గురి తగులుతుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे घड़ी घड़ी याद करो तो अब हमको శాంతిధాम घर में जाना है. घड़ी घड़ी ఇది జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు శాంతిధామం ఇంటికి వెళ్ళిపోవాలి, మేము ఇంటికి వెళ్ళిపోవాలి. గుర్తుంటుందా? గుర్తుంటుందా? ఏదైనా గొప్ప ప్రాప్తి మీ ఎదురుగా వచ్చినప్పుడు గుర్తుంటుందా? అనుకోగా అనుకోగా లేక లేక ఎప్పుడైనా ధనం మన చేతికి వస్తే అప్పుడు గుర్తొస్తుందా? లేక లేక సొంత ఇల్లు ఒకటి వచ్చేసిందంటే గుర్తుంటుందా ఇంటికి వెళ్ళాలని? లేక లేక ఏదో ఒక కారు మనకి వచ్చేసిందంటే గుర్తుంటుందా ఇంటికి వెళ్ళాలని? లేదంటే ఏమీ లేనప్పుడు ఇంటికి వెళ్ళాలని గుర్తొస్తుందా? అలాగే సంబంధాలు అన్నీ బాగున్నాయి, మనకి అన్ని సుఖాలు ఉన్నాయి, అప్పుడు కూడా ఇల్లు గుర్తొస్తుందా? ఇంటికి వెళ్ళేది ఉంది, డ్రామా కంప్లీట్ అవుతుందని. అది మర్చిపోకుండా ఉండండి అని చెప్తున్నారు బాబా. गवर्नमेंट के सर्वेंट 8 घंटे सर्विस करते, तुमको भी 8 घंटे तक ये याद की यात्रा बढ़ानी है. గవర్నమెంట్ సర్వీస్ 8 గంటలు చేయాలి కదా ఉద్యోగం. ఇక్కడ కూడా మరి మీరు ఈ గవర్నమెంట్లో చేరారు కదా, 8 గంటలు స్మృతి యాత్రను పెంచుకోవాలి. కూర్చొని 8 గంటల టైం దొరకదు మనకి. అందుకే ప్రతి పనిలోని బాబాతో మాట్లాడుకుంటూ अंत में तुम 8 घंटे इस सर्विस में रहेंगे, तभी पूरा वर्षा लेंगे. सब तो नहीं कर सकेंगे. ఆఖరి సమయం వచ్చేటప్పటికి 8 గంటలు
మీరు సర్వీస్లో స్మృతి యాత్రలో ఉంటారు, అప్పుడే పూర్తి వారసత్వం తీసుకోగలరు. అయితే అందరూ చేయలేరు ఇది అంటున్నారు. అటెన్షన్ పెట్టుకుంటేనే చేయగలం. बल कोई जोर से पुरुषार्थ करते परंतु फिर थक जाते, మంజిల్ బడి భారీ. కొంతమంది బాబా చెప్పినప్పుడు విని చాలా జోరుగా పురుషార్థం చేస్తున్నారు, నేను చేరుకోవాలి ఆ స్థితికి, కానీ కొన్నాళ్ళు చేసి మళ్ళీ అలసిపోతున్నారు, కొద్దిసేపు చేసి అలసిపోతున్నారు. గమ్యం ఎత్తుగా ఉంది కదా, ఎక్కుతుంటే అలసట వస్తుంటుంది కదా, అలా జరుగుతుంది అంటున్నారు బాబా. तुम बच्चे जानते हैं कि बाप को सभी आत्माओं को ले जाना है. कभी कभी इस ब्रह्मा को भी ख्याल आता है कि बस अब तो सबको वापस ले जाना है. शिव बाबा के संस्कार इनमें भरते रहते हैं ब्रह्मा में. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, బాబా ఆత్మలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు, వచ్చారు అందుకే. అప్పుడప్పుడు ఈ బ్రహ్మ బాబా కూడా ఆలోచన నడుస్తుందండి, బస్ ఇంకా చాలు వెళ్ళిపోదాం, అందరినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు బాబా సాకారంగా ఉన్నప్పుడే వచ్చేదట. ఇప్పుడు బాబా అవ్యక్తం అయిపోయి సూక్ష్మలోకంలో ఉన్నారు, రోజు ఎంత ఆలోచిస్తున్నారు, పిల్లలకు అర్థం కావట్లేదు అని. నేను తీసుకెళ్ళిపోదామని రెడీగా ఉంటే వీళ్ళు ఇంకా ఇక్కడే భ్రమిస్తుంది బుద్ధి అన్నింటిలోని ఆకర్షణలో అని బాబా ఎంత అనుకుంటున్నారో పైన కూర్చొని బ్రహ్మ బాబా. సాకారంగా ఉన్నప్పుడే బ్రహ్మ బాబాకు అంత ఆలోచన ఉండేది, చాలు ఇంకా అటు తీసుకెళ్ళిపోవాలి పిల్లలందరినీ అని. ఎందుకంటే శివ్ బాబా ఎలా ఆలోచిస్తారో సేమ్ ఆ సంస్కారాలు బ్రహ్మ బాబాలో నిండుతూ ఉండేవి. ఒకటి తెలుసా, అలాంటి సంస్కారాలు భక్తిలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మ బాబాలో ఉండేవి. దానికి ఎగ్జాంపుల్ ఒకటి, బ్రహ్మ బాబా తన లైఫ్లో ఎప్పుడు కూడా తన కోసం ఏ కోరిక భక్తి చేసినప్పుడు కోరలేదు, వ్యక్తిగతమైన కోరికలు ఇవి కోరలేదు. ప్రపంచానికి సుఖం దొరకాలి, అందరి కళ్యాణం జరగాలి, ప్రపంచ ఉద్ధరణ జరగాలి, అలా బాబా కోరుకునేవారంట. అందుకే అతని శరీరంలో వచ్చాయి. శివ బాబా యొక్క ఆలోచనలతో కలిసే సంస్కారం బ్రహ్మ బాబాది. మరి భక్తి మార్గంలోనే ఎలా ఉండేదంటే, జ్ఞానంలో వచ్చాక ఇంకా శివ బాబాతో మ్యాచ్ అయిపోతూ వచ్చింది కదా బ్రహ్మ బాబా సంస్కారము ఆలోచనలు. ఏ भी पुरुषार्थ है, अब खेल पूरा होता है, सबको वापस जाना है. अगर ये भी कोई याद करे तो इनको कहा जाता है मन मना बाबा. బ్రహ్మ బాబా కూడా పురుషార్థి. ఇప్పుడు ఆట పూర్తయిపోతుంది కదా, అందరి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది గుర్తున్న మన్మనాభవ స్థితిలో మీరు ఉన్నట్టే. ఏంటి గుర్తుండడం, డ్రామా కంప్లీట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది గుర్తున్న మన్మనాభవ స్థితిలో ఉన్నట్టే. అలా అని మీరు పనులు ఏవి చేయకండి, ఏది బాధ్యత లేదు, ఏది కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏమైనా అంటే ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఎందుకు ఇవన్నీ. అలాగా ఉండకూడదు. మనం ఒకరికి ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా ఉండాలి ప్రపంచంలో. అక్కడికి వెళ్ళి వీళ్ళు బాగుపడ్డారు, అక్కడికి వెళ్ళి వీళ్ళకి అన్ని రకాలు బాగుంది, ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా, కుటుంబం, పరివార పరంగా అన్ని రకాల వృద్ధుల్లోకి బాగున్నారు అని సొసైటీకి అనిపించేలాగా మనం నడవాలి, బాధ్యతగా ఉండాలి మన కర్తవ్యాలు, మన వ్యవహారాల్లోని. కానీ లోపల నుండి అన్నీ చేస్తూ కూడా లోపల నుండి వైరాగ్య వృత్తి ఉండాలి, దేని మీద అటాచ్మెంట్ లేకుండా ఇంటికి వెళ్ళాలని ఆ నష ఉండాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఇది మన్మనాభవ స్థితి అని అంటారు దాన్ని కూడా. तुम बच्चे अब सम्मुख बैठे, सम्मुख सुनने से जैसे चप जाता है. మధుబన్లో సమ్ముఖంగా విన్నప్పుడు ప్రింట్ అయిపోతూ ఉంటుంది కదా సెంటర్లో కంటే. ఇంకా మధుబన్లో బాబా టైంలో అయితే బాబా ఎదురుకెళ్తే ఇంకా घड़ी घड़ी याद करते रहो, अब वापस जाना है तुम्हारा, अब मरने का डर निकल गए, मरने से कभी हिचकना नहीं है. घड़ी घड़ी को గుర్తు చేసుకుంటూ ఉండండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. నేను భయం వేస్తుందా, బాబా ఏంటి ఇంటికి వెళ్ళిపోవాలి అంటున్నాను, భయం వేస్తుందా? మృత్యు అంటే భయం పోయింది కదా, చావంటే భయం లేదు కదా. చావడం నుండి ఎప్పుడు కూడా మీరు వెనకాడకూడదు, భయపడకూడదు. అంటే ఏంటి, ఏదైనా చిన్న విషయం వస్తే బాబా చెప్పారు కదా భయపడకూడదని, చనిపోతానని ఆలోచించడం, అలా మనకి రాకూడదు.
చావటానికంటే అన్నీ తయారయ్యి బాబా చెప్పినట్టు సంపూర్ణంగా తయారయ్యి మనం ఈజీగా వెళ్ళాలి దేహం నుండి. కానీ మమకారంతో ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి అని ఉండకూడదు. వెళ్ళాలి, మెంటली प्रिपेयर्ड ఉండాలన్నమాట. देही अभिमानी बनना है, देही अभिमानी सर्विस अच्छी कर सकेंगे. ఆత్మాభిమానిగా తయారైతే సర్వీస్ బాగా చేస్తారు, చేయగలరు మీరు అంటున్నారు బాబా. జ్ఞానితో ఆత్మ చేయి, ఇంకా జ్ఞానయుక్త ఆత్మ అయి ఉండాలి. ఆత్మాభిమాని అయితే అన్నీ వచ్చేస్తాయి. జ్ఞానయుక్త ఆత్మ అంటే అర్థం ఏంటి? విన్న జ్ఞానము ఒక్కొక్కటి కూడా మన జీవితంలో గుర్తొస్తూ ఉండాలి. ప్రతి క్రియలో, ప్రతి విషయంలోని జ్ఞానాన్ని పోల్చుకుంటూ ఉండాలి. మనం జ్ఞానంతో ఆలోచించాలి ప్రతి విషయం. దాన్ని మన స్వరూపంలో తేవాలి. అంటే సపోజ్ జ్ఞానితో ఆత్మ అంటే జ్ఞానం విన్నప్పుడు కోపం ఉండకూడదు వింటాం మనం. బయటకు వెళ్ళాక మన చుట్టూ ఉండే సమాజం మనకు కోపం తెప్పించేలాగానే ఉంటుంది కదా. అప్పుడు ఈ పాయింట్ గుర్తుకొచ్చి మనం ఆ స్వరూపంలో ఉండాలి. కోపంలో రాకుండా ఉంటూ అక్కడ మనం మన పని, మన పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయాలి. పని జరగాలి అక్కడ. కోపంలో రాలేదు నేను, పని కూడా అక్కడ జరగట్లేదు, అలా కూడా ఉండకూడదు. ఆ విధంగా మనకి అంటే అది ఫాలో అవ్వాలి, నా స్వరూపంలో రావాలి ప్రయత్నం చేస్తే బాబా అక్కడ టచింగ్ ఇచ్చి మనకు నడిపించేస్తారు పని ఎలా నడవాలి అలాగా. అంటే ఇది ఒక పాయింట్. అలా ఎన్నో ఉన్నాయి బాబా మనకు ఇచ్చిన శ్రీమతము, మర్యాదలు, గుణాలు. అవన్నీ మన స్వరూపంలో అలా నడుచుకునే ప్రయత్నం తెస్తే అప్పుడు జ్ఞానియుక్త ఆత్మ అని అంటారు. జ్ఞానితో ఆత్మ चाहिए. प्रदर्शनी में ध्यानी की सर्विस नहीं, జ్ఞాని चाहिए. జ్ఞానితో ఆత్మ ही प्रिय लगती. ఇంకా బాహ్య జ్ఞానం కోసం కూడా బాబా చెప్తున్నారు. ఆంతరికంగా స్వరూపంలో రావడమే కాకుండా ప్రదర్శనీల్లో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జ్ఞానం అర్థమై ఉండాలి కదా. ట్రాన్స్లో వెళ్తున్నాము, అదే గొప్ప స్థితి అనుకోకండి. ట్రాన్స్లో వెళ్ళే ధ్యానీలు సర్వీస్ చేయలేరు, జ్ఞానియుక్త ఆత్మలే ప్రేమ అనిపిస్తారు బాబాకు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, नई राजधानी बनाने के लिए बाप की सर्विस में मददगार बनना है. కొత్త రాజధాని తయారు చేయటం కోసం బాబా సేవలో సహయోగిగా తయారవ్వాలి. కాంటోं को फूल बनाने की सेवा करनी है. సహయోగిగా తయారవ్వాలి. ఏం చేయాలి? ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, कम से कम 8 घंटा याद की यात्रा में रहने का अभ्यास करना है. తక్కువ 8 గంటలు ఒక రోజులో స్మృతి యాత్రలో 8 గంటలు ఉండే అభ్యాసం చేయాలి. मौत से हिचकना नहीं है, क्योंकि बुद्धि में ही अब घर जाना है. మృత్యు నుండి భయపడే అవసరం లేదు, భయపడకూడదు. ఎందుకంటే బుద్ధిలో ఉంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. वरदान, स्वयं को विशेष पाठदारी समझ साधारणता को समाप्त करने वाले परम व श्रेष्ठ भव. స్వయాన్ని విశేషమైన పాత్రధారిగా అనుకుంటూ సాధారణతను సమాప్తి చేసుకునేటటువంటి పరంగా లేదా పరం లేదా శ్రేష్టంగా కండి. పరం అంటే శ్రేష్టము అని, సుప్రీం అంటారు కదా, అలా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. స్వయాన్ని విశేష పాత్రధారిగా అనుకుంటూ మీలో ఉన్న సాధారణతను సమాప్తి చేసుకునేటటువంటి పరం మరియు శ్రేష్టంగా కండి. जैसे बाप परमात्मा है, वैसे विशेष पाठ बजाने वाले बच्चे भी हर बात में परम यानी श्रेष्ठ है. ఎలాగైతే బాబా పరం ఆత్మ అయ్యారో అలాగా విశేష పాత్ర అభినయించే పిల్లలు మీరు కూడా ప్రతి విషయంలోని పరం అంటే సుప్రీం, శ్రేష్టమైన వారు. सिर्फ चलते फिरते खाते पीते विशेष पाठदारी समझकर ड्रामा की स्टेज पर पाठ बजाओ.
కేవలం నడుస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు కూడా అంటే మీరు పరం అయి ఉన్నారు, సుప్రీం అయి ఉన్నారు బాబాలా. కానీ గుర్తుంచుకోవాలి, అది నడుస్తున్నా తిరుగుతున్నా తింటున్నా తాగుతున్నా నేను ఒక విశేష పాత్రధారిని అనుకుంటూ డ్రామా స్టేజ్ పైన పాత్ర అభినయించాలి. हर समय अपने कर्म अर्थात पाठ पर अटेंशन रहे. ప్రతి సమయంలో తమ కర్మ పైన తమ పాత్ర పైన అటెన్షన్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం పరం కదా, శ్రేష్టమైన వరం కదా. విశేష పాత్రధారి కభీ అల్బెలే నీ బన్ సక్తే. ఎందుకంటే విశేష పాత్రధారి అంటే ఎప్పుడు అశ్రద్ధ నిర్లక్ష్యంతో ఉండరు. సుప్రీం అంటే అంతా సుప్రీంగానే ఉండాలి మనం కదా. यदि हीरो एक्टर సాధారణ యాక్ట్ करे तो सब हंसेंगे. ఎందుకంటే హీరో యాక్టర్ అయ్యి సాధారణమైన యాక్షన్ చేస్తే స్టేజ్ మీద వెళ్ళి అందరు నవ్వుతారు కదా. इसलिए हर कदम हर संकल्प हर समय विशेष हो, సాధారణ. అందువలన మీరందరూ హీరోలు, సుప్రీం, పరం, శ్రేష్టమైన వారు మనందరం. అందువలన ప్రతి అడుగు ప్రతి సంకల్పం ప్రతి సమయంలో విశేషంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. మన ఆలోచన విధానం, మన వ్యవహారం చాలా విశేషంగా ఉంచుకోవాలి. స్లోగన్ अपनी वृत्ति को पावरफुल बनाओ तो सेवा में वृद्धि स्वतः होगी. తమ వృత్తిని, ఆలోచన సరళిని, ఆలోచన విధానాన్ని, తమ వృత్తిని పవర్ఫుల్గా తయారు చేసుకున్నట్లయితే సేవల వృద్ధి అనేది స్వతహాగా జరుగుతుంది. మాతేశ్వరిజీకి అన్మోల్ మహావాక్యం నిరంతర్ యాద్ అర్థాత్ లగాతార్ యాద్ రహే. మమ్మ మహావాక్యాలు నిరంతర స్మృతి అంటే కంటిన్యూ బాబా స్మృతి నడుస్తూ ఉండడము. देखो परमात्मा का फरमान ही मुझे निरंतर याद करो. अब निरंतर शब्द का भी रहस्य समझना पड़ेगा. చూడండి, పరమాత్మ ఆజ్ఞ నన్ను నిరంతరం జ్ఞాపకం చేయండి అని. కానీ ఇందులో నిరంతరము అనే పదానికి కూడా రహస్యం ఏంటి అర్థం కావాలి మనకి. निरंतर कहा जाता है उसको जिसमें कोई अंतर ना हो, लगातार योग रहे, जिसमें खंडन ना पड़े, उसे अटूट योग भी कहा जाता है. నిరంతరము అంటే అంతరము, తేడా అనేది ఏమాత్రం రాకుండా కంటిన్యూ యోగం నడుస్తూ ఉండడము, దాన్ని ఏమంటారు, ఖండింపబడకుండా ఉండడం మన యోగం. తెగనటువంటి యోగం అని కూడా అంటారు దీన్ని. अब परमात्मा प्रतिज्ञा करते अगर मुझे निरंतर याद करोगे तो मैं तेरे लिए हुई పాస్ట్ వికర్మం కో భస్మ కరుంగా. పరమాత్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే గత జన్మలలో వికర్మలు ఏవైతే జరిగిపోయి వాటన్నింటినీ నేను భస్మం చేసేస్తాను. तो ये ज्ञान अग्नि जिसमें विकर्म दग्ध होते हैं, ये बाप धर्मराज भी है. जब वो सजाओं द्वारा विकर्म विनाश करा सकते तो बाबा के पास प्यार का भी कोई तरीका होगा. జ్ఞాన అగ్ని బాబా మన ఎదురుగా ఇచ్చారు. దీనిలో కూడా వికర్మలు దగ్ధమైపోతాయి. బాబా ధర్మరాజు కూడా కదా, అతడు శిక్షలు అందరికీ విధించి శిక్ష ద్వారా వికర్మలు వినాశనం చేయించగలరు. ధర్మరాజు యొక్క పాట అది కదా, శిక్షలు ఇచ్చి వికర్మల వినాశనం చేస్తారు. దాంతోపాటు ప్రేమతో వికర్మల వినాశనం చేసే విధానం కూడా ఉంటుంది కదా అతని దగ్గర. तो जो उनके प्रैक्टिकल आए बच्चे बने हैं उन्हों को फिर ये फरमान देते हैं कि हे बच्चे, मन मना भाव मना निरंतर मुझे याद करने से तुम विक्रमाजीत बनेंगे, धर्मराज के दंडों से बच जाएंगे. కాబట్టి ఎవరైతే ప్రాక్టికల్గా తన పిల్లలుగా తయారయ్యారో వచ్చి ఇప్పుడు వాళ్లకు బాబా ఇది ఆజ్ఞ ఇస్తున్నారు. ప్రేమ యొక్క విధానం ఇక్కడ పిల్లలు ఎదురుగా చూపిస్తున్నారు. ఏంటి, ఓ పిల్లలారా మన్మనాభవ అంటే నిరంతరం నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వల్ల మీరు వికర్మాజితులు అయిపోతారు, ధర్మరాజ శిక్షల నుండి మీరు రక్షింపబడతారు.
परमात्मा के पास विकर्म विनाश कराने के दो तरीके हैं। एक है सजावन से पवित्र बनाने का तरीका, दूसरा है योग लगाने से पवित्र बनने का तरीका, जिससे पाप नाश होते और जीवन मुक्ति पद प्राप्त होता है। పరమాత్మ దగ్గర వికర్మల్ని వినాశనం చేయించటానికి రెండు పద్ధతులు ఉపయోగిస్తున్నారు బాబా. ఒకటి శిక్ష విధించి పవిత్రంగా తయారు చేసి తీసుకుని వెళ్తారు. మరి మాట వినని వాళ్ళు రాని వాళ్ళని ఏం చేయరు కదా. రెండోది యోగం జోడించటం ద్వారా పవిత్రంగా తయారయ్యే విధానం నేర్పిస్తున్నారు బాబా మనం. అప్పుడు శిక్ష పడదు వాళ్ళకి. ఒకవేళ అంతా యోగం చేయకపోతే కొంత యోగం కొంత శిక్ష అలా కూడా ఉంటుందన్నమాట కదా. దీనివలన ఈ రెండు విధానాలతో పాపాలు నాశనం అవుతున్నాయి, మరి జీవన్ముక్తి పదవి పొందుతున్నాం. దుఃఖకి అవగమన్ से छूटने के लिए యోగం యొక్క విధానంతో पापाल नाशनम होतुने जीवन मुक्ति पदवी పొందుతున్నాం. दुख के आवागमन से छूटने के लिए परमात्मा की याद के सिवाय और कोई उपाय है ही नहीं. దుఃఖం యొక్క చక్రం నుండి విడుదలవ్వడం కోసం పరమాత్మ స్మృతి తప్ప ఇంకో ఉపాయమే లేదు అని చెప్తున్నారు మమ్మ. అచ్చా, ఓం శాంతి. సారాంశం అక్కడికి ఇంటికి వెళ్ళాలనేది గుర్తు మర్చిపోకండి అన్నాను. ఆత్మాభిమాని అయి బాబా స్మృతిని సహజం చేసుకోండి. ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేస్తూ అని చెప్తున్నాను. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, బాబాకు భోగం అర్పిద్దాము. ఈరోజు భోగం మనకు సెంటర్లో లక్ష్మీ అక్కయ్య అని ఉన్నారు, మాడుగుల సెంటర్ ఇన్ఛార్జ్, తెలుసు కదా. అక్కయ్య వాళ్ళ తమ్ముడు ఓన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ శరీరం విడిచిపెట్టారనమాట. మరదలు అవుతారు లక్ష్మీ అక్కయ్యకి. అంటే వాళ్ళ తమ్ముడు మరదలు పూర్తి జ్ఞానంలో అయితే లేరు, కానీ బాబా తెలుసు. మరి అక్కయ్యను ఇంకో తమ్ముడు ఇద్దరు జ్ఞానంలో ఉన్నారు ఇంట్లోని. దానివలన వాళ్ళకి జ్ఞానం తెలుసు, సంపర్కంలో ఉన్నారు. మన పరివారం అంతా పరిచయం. కొంత అనారోగ్య కారణాల వల్ల శరీరం విడిచిపెట్టారు అక్కయ్య. గత శనివారం నాడు, మొన్న శనివారం నాడు శరీరం విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఆ ఆత్మకు మనం శాంతి ఇవ్వటం కోసం, బాబా ద్వారా ఆ ఆత్మను తృప్తిపరచడం కోసం ఈరోజు భోగ అర్పిస్తున్నాము. ఈరోజు ఐటమ్స్ అయితే భోగులోని పులిహార, గులాబ్ జామ్ బాబాకు అర్పించడం కోసం, ఇంకా పరమాన్నం, గారె ఆత్మకు కూడా బాబా తినిపిస్తారు. అలా అనుభవం చేస్తున్నాం యోగంలో. తర్వాత అరటిపండు, మరి కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, దానిమ్మ, యాపిల్, ఫ్రూట్స్, ఇంకా కొన్ని రకాలు ఈరోజు భోగులో అర్పిస్తున్నాం. ఓం శాంతి.
पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार।
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग